నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్ళి ఖమ్మం సభ దగ్గర ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తారా వీళ్ళు నాకు అర్థమవుతలేదు. మొన్న కూడా ఇక్కడ మన శిల్పకళా వేదికలు అనుకుంటా రైతు భరోసా పైసలు గిట్లనే ఒక ల్యాప్టాప్ పట్టుకున్నాడు. ఆ రోజు కూడా ఇట్లా విడుదల చేస్తున్నామని చెప్పేసి ఈ రైతు భరోసా పైసలు అని చెప్పేసి అక్కడ టక్కున బటన్ వచ్చిండు, పైసలు పడతానే అన్నాడు. 9 రోజులలో 9,000 కోట్లను అయిపోయింది, అక్కడికి అయిపోయింది కదా. మళ్ళీ నువ్వు మళ్ళీ ఒత్తిడి ఏంది, మళ్ళీ రెండోసారి ఒత్తే అన్నారు. మళ్ళీ ఏమన్నా కొత్తగా ఇస్తున్నావు, మళ్ళీ 6,000 రూపాయలు ఏమైనా అవే కదా. పాత సీసాలో ఏదో కొత్త సార్ అన్నట్టుగా ఉన్నది వ్యవహారం అంతా కూడా. చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. ఏం ప్రచారం ఇది, ఏంది ఇది? ఎన్నిసార్లు అవుతుందో నువ్వు అసలు మొత్తము ఇచ్చిందే ఒకసారికి. పోయినసారి పైసలు కూడా ఇయ్యలే, ఎగ్గొట్టిడు, కథం అయిపోయింది. రాముల వారి మీద ఆన వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. నువ్వు రాముల వారి మీద ఆన అంటే రాముల వారి మీద ఒట్టు మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని చెప్తా ఉన్నావు కదా. మరి ఇదే రాముల వారి మీద ఒట్టేసి నేను ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు అన్ని అమలు చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? అదే రాముని మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అనుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నా పీరియడ్ అయిపోయేలోగా అంటే ఇంకా 2 సంవత్సరాల లోపట్ల మొత్తం అన్ని కూడా కట్టిస్తారని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా బాగు చేస్తారని ఎందుకు చెప్పట్లేదు? అలాగే నియోజకవర్గానికి హాస్పిటల్ అని చెప్పేసి అదెందుకు చెప్పట్లేదు? అంటే నీకు రాముని మీద ఒట్టు అనేది నువ్వు కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే దేవుని మీద ఒట్టు కాబట్టి దానికి అనుకూలంగా పనిచేస్తామని చెప్పేసి డిసైడ్ అయిపోయినావా? నేను ఎవరు క్షమించాలా? నువ్వు ఇచ్చినటువంటి హామీలేంది, నెరవేర్చినటువంటి హామీలేంది ఇప్పటి వరకు? ఏమన్నా అన్నట్టుంటే మూసి ప్రక్షాళన చేయొద్దా, 4th సిటీ కట్టొద్దా, మెట్రో 2వ దశ పనులు చేపట్టొద్దా, ఎందుకు కమిషన్లు వచ్చేదానిక? నువ్వు దేనికోసం వస్తావు? నువ్వు ఏం చేసినావని రెండోసారి అధికారంలోకి నువ్వు వస్తావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 117 అంటా ఉన్నారు కదా, మళ్ళీ వచ్చేది మేమే 182 స్థానాలు అసెంబ్లీ అయితే కాబట్టి 117 స్థానాలు గెలుస్తామని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈ 110లో ఇటు ఒక్కటి పక్కకు పెట్టింది. ఈ 17 అన్న కనీసం వస్తాయా రేవంత్ రెడ్డికి? డౌటే కదా. ఈ 17 కూడా వచ్చేది డౌట్ అనిపిస్తుంది. ఆవేశంగా మాట్లాడడానికి, సెంటిమెంట్గా మాట్లాడడానికి పనికొస్తాయి. నువ్వు కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్టకెళ్ళి వెళ్ళినావు. నువ్వు కేసీఆర్ మాటల మాత్రికడు అంటే అంతకు మిక్కిలి ఇంకొక 4 అక్షరాలు ఎక్కువనే నేర్చుకున్నట్టుగా కనబడతా ఉన్నది. 102 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తాం. చంద్రశేఖరరావు ఇప్పుడు చెప్తున్న రాసి పెట్టుకు 2029 మే లేదా జూన్లో అసెంబ్లీకి ఎన్నికలు, పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగడం ఖాయం. మీ సర్వేలు కాదు మా అంచనాలే నిజం. దొంగ ఏజెన్సీలు దొంగ సర్వేలతో మాపై ఇంత దుష్ప్రచారమా? రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని రాస్తారా అని ప్రశ్న. ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగం. చివరి విడతలో 10,009 కోట్లు రైతు భరోసా నిధుల విడుదల. అసత్య ప్రచారాలకు గ్రామాల్లో నిలదీయండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి ఆయన కూడా ఇప్పుడు ఎన్నికలు ఇంకా రావడానికి దరిదాపుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా. అంతేగా 2029 అని చెప్తున్నారు కాబట్టి 2029లో ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలకి. ఇప్పుడే నీకు సర్వేలు వాళ్ళకైతే ఇక కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కేటీఆర్. ఎవరు సర్వే చేసిండ్రు, ఏనికోసం సర్వేలు చేసిండ్రు? సగం పీరియడ్ అయిపోలేదు, ఇప్పుడే సర్వేల మీద సర్వేలు. వాళ్ళు ఏమంటారు 119లో మేము 70 వెళ్తాం, ఇప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. లేదు నాకు నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి 117 వస్తాయని చెప్పేసి ఈయన మొత్తుకుంటా ఉన్నాడు. మీరు ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండ్రు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రజా సమస్యల గురించి వివరించడానికి, ఏలెత్తి చూపెట్టడానికి ఆయన విఫలమైపోయాడు. అలాగే ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ రెడ్డి విఫలమైపోయాడు. ఏమని అన్నట్టు ఇప్పుడు ఎన్నికలు ఎట్లా గెలవాలి, ఎట్లా మభ్య పెట్టాలి, వాడిని ఎట్లా తిట్టాలి, వీళ్ళు ఎట్లా తిట్టాలి, ఇంతే తప్పించి నువ్వేమైనా చేసినవా రేవంత్ రెడ్డి? ఇప్పటి వరకు ₹1 కక్కించినవా కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి? నువ్వు ఎట్లా వస్తావు, ఏ లెక్కలు వస్తావు ఒకసారి చెప్పు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించబోరని స్పష్టం చేశారు. వాళ్ళు ఎందుకు విశ్రమిస్తారు? వాళ్ళు విశ్రమించి వాళ్ళకు భుజాలు కాయలు కాసినాయి. జెండాలు మోసి వాళ్ళకు భుజాలు కాయలు కాసినాయి. నువ్వు గెలిస్తే మాకేమైనా మా బతుకులు మారుతాయి కావచ్చేమో, కొంత ఏదైనా అవుతుంది కావచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా భావించిండు. నువ్వు మళ్ళా పాత వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి పదవులు అంటగడతా ఉంటాయి. అదొక రకంగా అయితే కేసీఆర్ కుటుంబాన్ని నేను మొత్తం చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్లు కట్టిస్తా,
చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, ట్రిపుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు. కట్టించినవా? సరే కట్టించుడు పక్క పెట్టు. కనీసం ఆ దిశగా నీ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వాళ్ళు దోచినటువంటి సంపదలో ఆశపడుతున్నటువంటి వ్యక్తిగా పేరు వస్తూ ఉన్నది బయట, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నువ్వు తీసుకోవడానికి. అంతే తప్పించి నువ్వు మిక్కిలి చేసింది ఏమీ లేదు, ఏం కనబడట్లేదు. సో మళ్ళా అట కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించబోరట. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చివరి విడతగా 1,44,000 మందికి 1,009 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశారు. అలాగే ములుగుమాడు రైతులకు ఈ పాస్బుక్లను పంపిణీ చేశారు. మొక్కజొన్న రైతులకు 3,504 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మమతా బెనర్జీ పార్టీని ఆప్ పార్టీ చీల్చి వాళ్ళు అనుకున్న బిల్లులు ఆమోదింపజేసుకునేందుకు నరేంద్ర మోదీ, అమిత్ షా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ విషయంలో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే లేదా జూన్ నెలలో జరుగుతాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు 26 పెరుగుతాయి, 119 అసెంబ్లీ స్థానాలకు 182 అవుతాయి. వచ్చే ఎన్నికల ఫలితాలు జోస్యం 36 నెలల ముందుగానే చెబుతున్నా. 182 స్థానాల్లో 117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇది భద్రాచలం రావుల వారి మీద ఆన అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఎట్లా ఉన్నదంటే చెప్పడానికి ఎంత మంచిగా అనిపిస్తా ఉన్నది. రామవారి మీద నువ్వు చేసినటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి కూడా జనాలు నమ్మిండ్రు. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తా ఉన్నదంటే తుంటెత్తేసి ఏదో మొద్దెత్తుకున్నట్టు అయిపోయింది. కేసీఆర్ పరిపాలన తుంటెత్తుకున్నట్టు ఉన్నదిరా బాబు, కాబట్టి ఈ తుంటను కనీసం నువ్వు దించుకోవచ్చు అని చెప్పేసి నీకు అప్పగిస్తే నువ్వు ఈ తుంటతో ఎందుకు మీరు ఈ మొద్దెత్తుకోరని చెప్పేసి ప్రజల మీద మొద్దు పెట్టినట్టుగా ఉన్నది నీ పరిపాలన అంతా కూడా. చేసింది ఈ ప్రసంగాల వరకు మాత్రమే పరిమితం అయిపోతా ఉన్నది. ఇప్పుడు ఏమన్నా అన్నట్టు అయితే ఏమని చెప్తారంటే పైసలు లేవు కదా, కోసిన రూపాయి లేదు, కేసీఆర్ పోయిండు 7-8 లక్షల కోట్లు అప్పు చేసిండు, వాటికి మేము మిత్రి కట్టేదానికే సరిపోతా ఉన్నది, ఇక నేనే పరిపాలన చేయాలి. నువ్వు చేసింది కూడా దగ్గర 4 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఇప్పుడు నీ సర్వేలు కాదు, నా అంచనాలే నిజం. కాంగ్రెస్ 65 సీట్లు, సిపిఐ 1 సీటు గెలుస్తాయని 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు గాంధీ భవన్లో మీడియాకు ఆనాడే చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 64, ఉప ఎన్నికల్లో ప్రజలు 2 సీట్లు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని గెలిపించి పాపాల భైరవుడిని ఫామ్ హౌస్ లోనే బంధించేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా? గెలుపు ఓటములు నిర్ణయిస్తారా? జూబ్లీహిల్స్ లో ఇలాగే చెప్తే జనం బీఆర్ఎస్ ను బండకేసి కొట్టిళ్ళు. అలాగే బ్యాండ్ మేళం బ్యాచ్ లా బీఆర్ఎస్ సర్వేల బ్యాచ్ తయారైంది. రాస్కో చంద్రశేఖర్ నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలు గుర్తుపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బావబామార్దులకు ఒకరిపై ఒకరు నమ్మకం లేదని, ఒకే ఇంట్లో 2 గుంపులు అయ్యాయన్నారు. ఒకరిపై ఒకరు పోటీగా ఒక ఆయన కన్నెపెళ్లికి పోయి పంపులు హాని చేయాలంటాడు, మరొకరు మేలుగడ్డ కుంగితేనే ఇంత నష్టం జరిగింది, మళ్ళీ నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడు, ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోతాయి, దుర్మార్గుడా నీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలనా అని అడిగితే సమాధానం లేదు. బీజేపీ లీడర్లతో మాట్లాడడం లేదని, ఆ పార్టీలోకి వెళ్ళనని హరీష్ రావును భద్రాద్రి రామయ్య మీద మేనమామ కేసీఆర్ పై ఒట్టేసి చెప్పమను. నువ్వు ఎక్కడుంటావో తెలియదు, నీ బావ ఎటుపోతాడో తెలియదు, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని నీ సొంత చెల్లె చెప్తాంది, ఆంధ్ర కాంట్రాక్టర్లకు బీఆర్ఎస్ కు 1,400 కోట్లు ఇచ్చారని నీ సొంత చెల్లె చెప్తాంది అని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కరెంటు తీగలు ముట్టుకుంటే మసైపోతారని చెప్పేసి ఇది ఒక సెంటిమెంట్ డైలాగు ఇది కొట్టడం జరిగింది. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం డిప్యూటీ సీఎం బట్టి. ఇంకా మంచిగా ప్రపంచంతో పోటీ, నువ్వు పక్క రాష్ట్రంతో పోటీ పాడు ఫస్ట్, ప్రపంచంతో తర్వాత. కానీ ఇది ఇక్కడెక్కడో ఇది రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ కూడా నేను ఇంతకుముందు ఒక వార్త వేరే పేపర్లో చూసుంటిని. ఆ బడి పిల్లల మీద 50-60 మంది బడి పిల్లలు ఉంటే పైన ఉన్నటువంటి కప్ప మొత్తం కూలిపోయింది. ఇంకా నయం పాపం పిల్లలకు ఏం కాలేదు. జరైతే అనుకోని ప్రమాదం జరిగేదాడు. నువ్వు సాకు పీసలకు పైసలు లేవని మొన్ననే చెప్పారు కదా, ఓ పేపర్లో వచ్చింది. సాకు పీసలు కాలేజీలల్లో సాకు పీసలకు పైసలు మన దగ్గర, బిల్డింగ్లకు గతి లేవు మన దగ్గర, డబ్బులు కానీ. ఇప్పుడు ఈయనంటే ప్రపంచంతో పోటీ పడతాడు. ఎట్లా పోటీ పడతావు నువ్వు? నీకు ఇది రూపాయి లేదని ఆయన అంటాడు కదా, రేవంత్ రెడ్డి అంటాడు కదా, కోసిన రూపాయి లేదని. ప్రపంచంతో పోటీ పడతారట వీళ్ళు. సరే లక్ష్యం ఉంటే తప్పేం లేదు,
కానీ ఆ దిశగా మీ ప్రయత్నాలు కనీసం జరుగుతున్నాయా అని. పాలమూరు నాకు ప్రాణమైతే ఖమ్మం జిల్లా గుండెకాయట ఈయనకు. రాజకీయంగా పాలమూరు జిల్లా తనకు ప్రాణమైతే ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకంటే అక్కడి నుంచే ఉన్నారు కదా ముగ్గురు మంత్రులు, మరి అనకపోతే ఇబ్బంది కదా. మళ్ళా 2023 జూలైలో కాంగ్రెస్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనంలా వచ్చి బీఆర్ఎస్ను బొందపెట్టారు. సరిగ్గా ఇప్పుడు అదే జూలైలో బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనివ్వమని చింతకాని సభకు లక్షలాది మందిగా తరలివచ్చారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ను ప్రజలు నిషేధించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 26 పార్లమెంటు స్థానాలకు 20 పార్లమెంటు స్థానాలు గెలిపిద్దాం, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం, 5 లక్షల మందితో మళ్ళీ మధ్యలో రాహుల్తో బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులకు అక్కడ పోయి అక్కడ హామీ ఇచ్చిండు. ఇక్కడ వరంగల్ డిక్లరేషన్లో రైతులకు సంబంధించినటువంటి ఆ హామీలు ఇచ్చిండు. ఇక్కడ చేవెళ్ళ దగ్గర పోయేమో గిరిజనులకు హామీ ఇచ్చిండు. ఏ హామీలను పూర్తి స్థాయిలో మీరు నెరవేర్చిందని చెప్పేసి రాహుల్ గాంధీని మళ్ళీ తీసుకొచ్చి ఆ ఖమ్మం సభలో కూకోబెడతారు. సో రైతు భరోసా కూడా విడుదల చేసిన నిన్న లాస్ట్ విడత కూడా అయిపోయినాయి.